హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్లో ఉండే నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. మనకి పర్మనెంట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు జాయిన్ అస్ అని ఉంది కదా, దాంట్లో కరియర్స్ అని ఉంది కదా, దీంట్లో మీకు ఓపెనింగ్స్లో క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కరెంట్ ఓపెనింగ్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసారు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 04/2025 అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇచ్చే పొజిషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్, ఉప్పల్ రోడ్ హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 4/2025. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశాడండి, వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్ అని. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయమని. వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు June 1 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 30 వరకు ఉందన్నమాట. ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ రెండు కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ దీనికి ఇండివిజువల్గా చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ ఉంది. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. 19,900 నుంచి 63,200. అంటే ఈజీగా పర్ మంత్ మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 38,900 వరకు ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. దీనికి చూసుకుంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 అండి. 25,500 నుంచి 81,100. అంటే ఈజీగా మీకు గ్రాస్ శాలరీ 52,755 వరకు ఉంటుంది పర్ మంత్. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి. ఓకేనా. అండ్ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే 27 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఏది కూడా లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ అన్ని కూడా ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదన్నమాట. అంటే మీకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వేకెన్సీ అన్ని కూడా ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ మీరు 2 పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి అండ్ సెపరేట్ ఫీజు కూడా పే చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండి. ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు అనమాట. ఇట్స్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, డిప్లొమో 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలండి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు ఇది కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ పొజిషన్కి అప్లై చేయండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ స్పీడ్ నేర్చుకుంటే అక్కడ ఇచ్చిన మీరు టైపింగ్ స్పీడ్కి రీచ్ అయిపోవచ్చు. స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రఫీ డెఫినెట్గా వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అండ్ అలానే మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్ కన్సెక్షన్ ఉంటుంది, అండ్ అలానే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇండివిజువల్గా ఈచ్ పొజిషన్కి సెపరేట్గా ఇచ్చాడనమాట. ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో చూసుకుంటే మీకు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలని. ఆ టైపింగ్ స్పీడ్ మీకు ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో. ఇందులో మీకు ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఫర్దర్గా మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్ 1కి థ్రెషోల్డ్ అనేది పెడతారనమాట, అంటే కట్ ఆఫ్ పెడతారు ఈ సెలక్షన్ కమిటీ అనేది. ఆ థ్రెషోల్డ్ దాటి వచ్చిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 కరెక్ట్ చేస్తారనమాట. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుందండి, తెలుగులో మాత్రం ఉండదు. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది క్లాస్ 12th అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 పేపర్స్ ఉంటాయని. పేపర్ 1 అనేది 90 minutes డ్యూరేషన్. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 marks ఉంటాయి. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2 అండి. పేపర్ 2 విషయానికి వస్తే మీకు 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఈ 1 hourలో మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 3 marks అవార్డ్ చేస్తాడు, అందుకే 50 క్వశ్చన్స్కి 150 marks ఇచ్చాడు అనమాట. ఇక్కడ మీకు రైట్ ఆన్సర్ 3 marks, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదండి, బట్ పేపర్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు 10 minutes ఉంటుంది, 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే దీనికి కూడా సేమ్ అండి, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఈ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ సింగిల్ పేపర్ మాత్రం ఉంటుంది, ఒక పేపరే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఒక పేపర్లోనే ఏముంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్. ఇక్కడ ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్కే, బట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 0.25 mark అనమాట. అంటే రైట్ ఆన్సర్ 1 mark, ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు 0.25 mark అనేది పోతుంది. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది, 10 minutes టైం అనేది ఇస్తారు మీకు. 80 words per minute టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెబ్సైట్లో క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్కి లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అంతా కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఇక్కడ ఇచ్చిన లింక్ ఇచ్చాడు కదా, ఆ లింక్ ద్వారా మీరు పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే SC, ST, PWD, ఉమెన్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees ఆన్లైన్లో పే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడండి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు కదా, ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అలానే మీ ఫోటోగ్రాఫ్, అలాగే మీ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. దీంతోపాటు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లై చేయాలి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇవన్నీ డీటెయిల్స్. హైదరాబాద్లో మనకు ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. పర్మనెంట్ పోస్టింగ్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.